చాలా శతాబ్దాల పాటు సూర్యుడు ఏ విధంగానైతే స్వయం ప్రకాశకుడో అదేవిధంగా చంద్రుడు కూడా స్వయం ప్రకాశకుడు అని భావించేవారు. కానీ 1400 సంవత్సరాల క్రితం దైవం అవతరింపజేసినటువంటి ఖురాన్లో సూర్యకాంతి చంద్రకాంతి గురించి దైవం తెలియజేస్తూ సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుని కాంతి సొంత కాంతి కాదని దైవం ఖురాన్లో తెలియజేశాడు. ఖురాన్లోని సూర్య నూహ్ సూరన్ 71 ఆయత్ నంబర్ 16లో మనం పరిశీలించినట్లయితే వజఅలల్ ఖమర ఫీహి నూరం వజఅల షంస సిరాజా. అరబ్బీలో సూర్యుణ్ణి షమ్స్ అంటారు, చంద్రుని ఖమర్ అంటారు. సూర్యునికి సంబంధించి సిరాజ్, వహాజ్, దియా అనే పదాలు ఖురాన్లో వాడబడ్డాయి. అంటే స్వయం ప్రకాశకుడు, దీపం, దేదీప్యమానంగా వెలిగేవాడు, టార్చ్, లైట్ అనే పదాలు ఖురాన్లో సూర్యునికి సంబంధించి వాడబడ్డాయి. సూర్యునికి సిరాజ్, వహాజ్, దియా అనే పదాలు ఏవైతే వాడబడ్డాయో చంద్రునికి ఎక్కడ కూడా ఈ పదాలు వాడబడలేవు. చంద్రుని ఉద్దేశించి మునీర్ మరియు నూర్ అనే పదాలు వాడబడ్డాయి. అంటే మేము చంద్రుణ్ణి కాంతివంతంగా చేశాము, సూర్యుణ్ణి ప్రకాశవంతంగా అంటే దేదీప్యమానంగా దీపంగా చేశామని ఇంత ఖచ్చితంగా నేటికి 1400 సంవత్సరాల క్రితం దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు.